హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. ఇది 90th వీడియో. 90th అంటే 90వ వీడియో. ఇది ప్రజెంట్ టెన్స్లో ప్రజెంట్ సింపుల్ పైన చేస్తున్నాం మనము. ఆ రూల్లో ముఖ్యంగా ఈ రూల్స్లో మనం దీనిలో ఎందులో వాడతామంటే ప్రజెంట్ సింపుల్ ఎప్పుడు అయినా వాడచ్చు, ఏ సందర్భంలో వాడచ్చు అంటే మనం మామూలుగా చెప్పే మాటలను లేదా భవిష్యత్తులో జరిగేటువంటి ఒక మాటల విషయాలు కానీ వాటన్నిటిని కూడా ప్రజెంట్ సింపుల్ ఫామ్లో మనం తెలియవచ్చు డైరెక్ట్గా వర్బ్ ఫస్ట్ ఫామ్లో. అది కూడా మనం ఈ ప్రజెంట్ సింపుల్లో వాడచ్చు అనమాట. భవిష్యత్తులో జరిగే వర్బ్ మొదట వాడతాం ఇందులో ఎప్పుడు కూడాను. వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ వాడాలి. ఓకే, ప్రతిదానికి వర్బ్ ఫస్ట్ ఫామ్. ఓకే, ప్రజెంట్ సింపుల్లో అంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఎవరితోనైనా మాట్లాడతాం అనుకోండి, ఎవరితోనైనా ఏదైనా విషయం చెప్పాలనుకుంటాం అనుకోండి, ఆ సందర్భంలో మనం మిగతా టెన్సెస్ వాడే అవసరం లేదు. ఐ విల్ గో, ఐ విల్ కమ్, ఐ విల్ బై, హీ విల్ డూ షాపింగ్, దే విల్ సెండ్ ఏ గిఫ్ట్, అలా అవసరం లేదు. ఫ్యూచర్ టెన్స్ ఓన్లీ డైరెక్ట్గా వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్, వర్బ్ యొక్క మొదటి ఫామ్ యూజ్ చేస్తే అయిపోతుంది అది. ఓకే, అది మీనింగ్ తెలియజేస్తుంది. ఎందుకంటే మనం ఆ సందర్భంలో తెలియజేసేటువంటి యొక్క మీనింగ్ను మనం వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్లో తెలియజేయవచ్చు. ఓకే, అలాగే మనం ఈ రూల్లో దీన్ని సందర్భానుసారంగా వాడచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూడండి, ఐ బై సెల్ ఫోన్ టుడే. ఐ బై సెల్ ఫోన్ అంటే ఏంటి? నేను సెల్ ఫోన్ కొంటాను. ఐ బై ఏ సెల్ ఫోన్ టుడే. ఈరోజు నేను సెల్ ఫోన్ కొంటాను అంటే ఇక్కడ కూడా మనం టైం చెప్తున్నాం మనం. ఐ విల్ బై సెల్ ఫోన్ దిస్ ఈవినింగ్, అదర్వైజ్ ఆఫ్టర్ సమ్ టైమ్, అట్లా అని ఏం చెప్పడం లేదు. ఐ బై ఏ సెల్ ఫోన్ టుడే, ఈరోజు సెల్ ఫోన్ కొంటాను అని మనం చెప్తున్నాం. ఎప్పుడైనా కొనొచ్చు. అంటే మనం మాట్లాడే సందర్భంగా ఎదుటి వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు సడన్గా మనం ఏదైనా విషయం చెప్పాలి అనుకున్నప్పుడు ఆ విషయాన్ని మనము టెన్స్ ఫామ్ని మిగతా వాడకుండా ఫ్యూచర్ టెన్స్ పాస్ట్ అవన్నీ డైరెక్ట్గా ప్రజెంట్ సింపుల్లో ఆ ఒక్క వాక్యం చెప్పచ్చు. ఆ బై ఏ సెల్ ఫోన్ టుడే, ఐ బై, ఈరోజు నేను సెల్ ఫోన్ కొంటాను. ఎప్పుడైనా కొనొచ్చు. మామూలుగా మనం చెప్పేస్తున్నాం మాట వరుసగాని అంటాం కదా, అలాగే ఇంగ్లీష్లో కూడా అలా చెప్పొచ్చు. రెండో వాక్యం వచ్చేసి ఇందులో వర్బ్ ఫామ్ యూజ్ చేయాలి. చూడండి, ఐ బై ఏ సెల్, బై వర్బ్ యొక్క మొదటి ఫాము, సెల్ ఫోన్ టుడే ఈరోజు. సెకండ్ది, వీ డూ షాపింగ్ దిస్ ఆఫ్టర్నూన్, ఈరోజు మేము షాపింగ్ చేస్తాము. దిస్ ఆఫ్టర్నూన్ అంటే ఈరోజు మధ్యాహ్నము. ఓకే, వీ విల్ డూ షాపింగ్ దిస్ ఆఫ్టర్నూన్ అనే అవసరం లేదు మీరు ఒకవేళ మార్నింగ్ చెప్పినా. ఎందుకంటే మీరు ఆ సందర్భానుసారంగా ఆ విషయాన్ని ఒక మాటకు చెప్తున్నారన్నమాట. ఓ మాట చెప్పేస్తున్నారు. తెలుగులో ఎలా చెప్తామో మీరు షాపింగ్ వెళ్తాం అట్లని, అదే ఇంగ్లీష్లో కూడా మనం ఏ యొక్క వర్బ్ ఫామ్ని వాడకుండా, ఫ్యూచర్ టెన్సెస్ వాడకుండా డైరెక్ట్గా వర్బ్ ఫస్ట్ ఫామ్లో మనము యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, అదే దీని యొక్క ఇంపార్టెన్స్, ఈ రూల్స్ ఇందులో. థర్డ్ది, యూ విజిట్ కాశ్మీర్ నెక్స్ట్ సమ్మర్, మీరు నెక్స్ట్ సమ్మర్ కాశ్మీర్ విజిట్ చేస్తారు. ఓకే, ఇది కూడా మనం మాట సందర్భంగా చెప్తున్నాం. మనం జరగబోయే పని ఫ్యూచర్లో ఎప్పుడు నెక్స్ట్ సమ్మర్లో వచ్చే ఎండాకాలంలో జరిగే విషయాన్ని కూడా మనం డైరెక్ట్గా వర్బ్ ఫస్ట్ ఫామ్తో చెప్పొచ్చు. యూ విజిట్ కాశ్మీర్ నెక్స్ట్ సమ్మర్, వచ్చే సమ్మర్లో విజిట్ చేస్తారు. యూ విల్ విజిట్, యూ విల్ బి విజిటింగ్, అది అవసరం లేదు. మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తితో చెప్పేటప్పుడు కొన్ని సందర్భాలు ఇలాగ మనం ఫస్ట్ ఫామ్లో డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి, దే లెర్న్ ఇంగ్లీష్ ఫ్రమ్ దిస్ ఫ్రైడే, వాళ్ళు ఇంగ్లీషు ఈ ఫ్రైడే నుండి నేర్చుకుంటారు. ఓకే, అంటే ఈ ఫ్రైడే ఇంకా రాలేదు అనుకోండి, వస్తుంది ఫ్రైడే. ఈ ఫ్రైడే అంటే సపోజ్ మంగళవారం అనుకోండి, ఇంకా 2 days టైం ఉంది. అయినా కూడా 2 days తర్వాత జరిగిపోయే భవిష్యత్తులో జరగబోయేదాన్ని కూడా మనం మాట వరుసగానే ఇలా చెప్తూ ఉన్నప్పుడు ఎవరితో అయినా ఆ యొక్క వాక్యాన్ని వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్లో డైరెక్ట్గా చెప్పవచ్చు. దే లెర్న్ ఇంగ్లీష్ ఫ్రమ్ దిస్ ఫ్రైడే. సపోజ్ వాళ్ళు ఫ్రైడేని క్లాసులు అటెండ్ చేస్తారనుకోండి, దే అటెండ్ ఇంగ్లీష్ క్లాసెస్ ఫ్రమ్ దిస్ ఫ్రైడే, అలా చెప్పవచ్చు. ఓకే, హీ మీట్స్ దెమ్ నెక్స్ట్ మంత్, ఆయన వాళ్ళని నెక్స్ట్ మంత్ కలుస్తాడు. ఆయన ఎప్పుడు కలుస్తాడండి వాళ్ళని అంటే మీరు మాట వరుస చెప్పవచ్చు. హీ మీట్స్ దెమ్ నెక్స్ట్ మంత్, అతను వారిని వచ్చే నెలలో కలుస్తాడు. హీ విల్ బి మీటింగ్, హీ విల్ మీట్, హీ విల్ హ్యావ్ మీటింగ్, అన్నీ అవసరమే లేదు. అన్ని టెన్సెస్ డైరెక్ట్గా వర్బ్ ఫస్ట్ ఫామ్ చెప్తే మీకు ఎదుటి వ్యక్తి కూడా అర్థమవుతుంది, మీరు కూడా క్లియర్గా చెప్పొచ్చు. అది దానికి సందర్భానుసారంగా టెన్స్లో ఆ యొక్క మీనింగ్ను తెలియజేస్తుంది ప్రజెంట్ సింపుల్లో. నెక్స్ట్ ఆరో వాక్యం వచ్చేసి, షీ సబ్మిట్స్ రికార్డ్స్ ఆన్ థర్స్డే, ఆవిడ రికార్డ్స్ థర్స్డే రోజు సబ్మిట్ చేస్తారు. ఓకే, షీ సబ్మిట్స్ రికార్డ్స్ ఆన్ థర్స్డే అంటే థర్స్డే. ఓకే, ఈ థర్స్డే కావచ్చు లేకపోతే నెక్స్ట్ థర్స్డే కావచ్చు, ఎప్పుడైనా కానీ థర్స్డే రోజు సబ్మిట్ చేస్తారు అనేటువంటి ఒక విషయాన్ని మనం తెలియజేస్తున్నాం. కాబట్టి ఒక మాటని అక్కడ మనం చెప్తూ ఉన్నప్పుడు డైరెక్ట్గా వర్బ్ ఫస్ట్ ఫామ్. షీ విల్ సబ్మిట్, షీ విల్ బి సబ్మిటింగ్, షీ విల్ హ్యావ్ సబ్మిటెడ్, మిగతా టెన్సెస్ యూజ్ చేసే అవసరం లేదు. డైరెక్ట్ వర్బ్ ఫస్ట్ ఫామ్. షీ సబ్మిట్స్ రికార్డ్స్ ఆన్ థర్స్డే రోజు, అది ఆ రోజు అయిపోయింది. ఏడోది వచ్చేసి, ఇట్ కమ్స్ టు హైదరాబాద్ దిస్ ఈవినింగ్, అది ఈరోజు సాయంత్రం కల్లా వస్తుంది. ఓకే,
ట్రైన్ అనుకోండి ఇక్కడ స్టార్ట్ అయింది ఢిల్లీలో, మొన్న ఈవినింగ్ ఎప్పుడో, అది ఈరోజు ఈవినింగ్ కల్లా చేరుతుంది హైదరాబాద్, లేదా నిన్న మార్నింగ్ స్టార్ట్ అయింది ఈరోజు ఈవినింగ్ హైదరాబాద్ చేరుతుంది అనుకోండి, అప్పుడు ఇట్ కమ్స్ టు హైదరాబాద్ దిస్ ఈవినింగ్. ఓకే, ఇట్ విల్ బి కమింగ్ అని అవసరం లేదు. నెక్స్ట్ 8th కూడా హీ సెండ్స్ ఏ గిఫ్ట్ డే ఆఫ్టర్ టుమారో, అతడు ఎల్లుండి గిఫ్ట్ పంపుతాడు. ఓకే, అతడు పంపుతాడు అంటే ప్లాన్ అనమాట ఇది. అతడు పంపుతాడు గిఫ్ట్, దాన్ని ఎల్లుండి పంపుతాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చెప్పేస్తున్నాం ఒక మాటతో. ఓకే, ఎదుటి వాళ్ళకి కూడా అర్థమవుతుంది, మనం కూడా చెప్పడం కూడా చాలా సులభంగా ఉంటుంది ఇలా వాడడం వల్ల. నెక్స్ట్ 9th వచ్చేసి షీ ప్రిపేర్స్ ఫర్ ఎగ్జామ్స్ ఫ్రమ్ టుమారో, ఆవిడ రేపటి నుండి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు. ఇది కూడా ఫస్ట్ ఫామ్ ప్రిపేర్స్. సెకండ్ ఫామ్ ఏంటి? ప్రిపేర్డ్. షీ ప్రిపేర్స్ ఫర్ ఎగ్జామ్స్ ఫ్రమ్ టుమారో. సపోజ్ ఆమె నెక్స్ట్ మంత్ నుండి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుంది అనుకోండి, నెక్స్ట్ మంత్ 12th నుండి, అది కూడా మనం ఆల్రెడీ ప్లాన్ కాబట్టి ముందు చెప్పే విషయాన్ని భవిష్యత్తులోది. షీ రైట్స్ ఎగ్జామ్స్ ఫ్రమ్ 12th నవంబర్ అలా చెప్పేయచ్చు. షీ రైట్స్ ఎగ్జామ్స్ ఫ్రమ్ 12th నవంబర్ నుండి ఆవిడ ఎగ్జామ్స్ రాస్తారు. అది స్టార్ట్ కాలేదు, ఫ్యూచర్లో చెప్తున్నాము, కానీ అది దాని గురించి మనం మాట్లాడితే కరెక్ట్గా చెప్పడానికి ఆ టైంలో అలా చెప్పేయచ్చు అనమాట. అది తప్పేం కాదు. అంతేగాని షీ విల్ బి రైటింగ్, షీ విల్ హ్యావ్ రిటర్న్ ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ 10th వచ్చేసి దే డోంట్ రీడ్ నౌ, వాళ్ళు ఇప్పుడు చదవరు. ఈ వాక్యాలు 6 వాక్యాలు మీకు డూడస్తో కూడా మీకు చేయడం జరిగింది. ఇక్కడ మీకు ఇందులో డూడస్ కూడా వాడతాం మనం ఏదైనా పని జరిగినప్పుడు అలాంటప్పుడు. అందుకని 10వ వాక్యం నుండి మీకు డస్ పైన రాసాను వాక్యాలు. ఓకే, 10వ చూడండి, దే డోంట్ రీడ్ నౌ, వాళ్ళు ఇప్పుడు చదవరు. ఓకే, నెక్స్ట్ 11ది రాజు డస్ నాట్ బ్రింగ్ ల్యాప్టాప్ విత్ హిమ్, రాజు ల్యాప్టాప్ను తన వెంబడి తీసుకొని రాడు. మనం చెప్తున్నాం తీసుకురాడు అని. ఆ మాట చెప్పాలనుకోండి డైరెక్ట్గా విల్ నాట్ బ్రింగ్, ఓంట్ బ్రింగ్ అన్నీ అవసరం లేదు, డస్ నాట్ బ్రింగ్ సింపుల్గా చెప్పచ్చు. 12వ వాక్యము రమ డస్ నాట్ లైక్ స్వీట్స్, రమ స్వీట్స్ ఇష్టపడదు. అంతే, రమ ఈజ్ నాట్ లైకింగ్, రమ విల్ నాట్ లైక్, ఓంట్ లైక్ ఏం అవసరం లేదు, సింపుల్గా రమ డస్ నాట్ లైక్ స్వీట్స్. నెక్స్ట్ 13వది డూ యూ గో టు ఆఫీస్ ఫ్రమ్ టుమారో, మీరు రేపటి నుండి ఆఫీస్కి వెళ్తారా అంటే రేపటి నుండి జరగబోయే విషయాన్ని కూడా మనం డూ యూ గో టు ఆఫీస్ ఫ్రమ్ టుమారో అని తెలుసుకోవచ్చు. మనం జరగబోయే విషయాన్ని కూడా డూతోనే. విల్ యూ గో, వోంట్ యూ గో అని ఏమీ అవసరం లేదు వాడిది. 14th వన్ డస్ షీ స్పీక్ ఇంగ్లీష్, ఆవిడ ఇంగ్లీష్ మాట్లాడతారా తెలుసుకుంటాము మాట్లాడుతుందా లేదా అని. ఓకే, అలాంటప్పుడు డస్తో వాడతాం. మళ్ళీ 15వ వాక్యం వచ్చేసి డూ దే కంప్లీట్ వర్క్ బై దిస్ వీకెండ్, అంటే ఈ వీకెండ్ కల్లా వాళ్ళు పని పూర్తి చేస్తారా, ఈ వారం కల్లా ఎండింగ్ కల్లా వాళ్ళు పని పూర్తి చేస్తారా అనేది కూడా మనం ఒక విషయాన్ని తెలుసుకుంటాం. కాబట్టి అది కూడా ప్రజెంట్ సింపుల్ అంటే మీకు చెప్పాను డస్ అని, డూతోనే అడగాలి ప్రశ్న. డూ దే కంప్లీట్, మీరు పని పూర్తి చేస్తారా వీకెండ్ కల్లా అంటే డూ యూ కంప్లీట్ అనొచ్చు, వర్క్ బై దిస్ వీకెండ్. అలాగే మనం వాక్యాలను ఇలా మొత్తం అన్ని వర్బ్ ఫస్ట్ ఫామ్స్తో మనం ఎప్పుడైనా మాట్లాడే విషయాన్ని సందర్భాన్ని బట్టి ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు మనం సందర్భాన్ని ఏదైనా గుర్తుకొచ్చింది కూడా సడన్గా చెప్పాలనుకుంటాం అనుకోండి, అలాంటి సందర్భంలో కూడా మనం ప్రజెంట్ సింపుల్లో ఫస్ట్ వర్బ్ యొక్క మొదటి ఫామ్నే వాడాలి, అదే ఫామ్తో చెప్పాలి. ఆ సెంటెన్స్ చాలా కరెక్ట్గా యాక్యురేట్గా ఉంటుంది, మీకు బాగా అర్థమవుతుంది. ఆ ఎదుటి వ్యక్తి మాట్లాడే ఆ ఫస్ట్ వర్బ్ మొదటి ఫామ్లో మీరు ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా వాళ్ళకు కూడా అర్థమవుతుంది. త్వరగా మీరు అర్థం చేసుకొని వాక్యం మళ్ళీ ఆన్సర్ చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, అందుకే జస్ట్ యూ ప్రాక్టీస్ దిస్, ఇట్స్ వెరీ ఈజీ చాప్టర్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ మచ్ యూజ్డ్ ఇన్ స్పీకింగ్. వైల్ యూ స్పీక్ టు అదర్స్, యూ ఆల్సో స్పీక్ a lot while speaking to others, so that you practice all these sentences, and just you also write your own sentences on your own. కొన్ని సెంటెన్స్ రాయండి, so that you can have good practice, and so that you can don't have any hesitation while speaking to anybody, and don't have any fear while you speak to anybody else, and you can be very perfect in expressing whatever you want to express. మీరు ఏం చెప్పాలనుకున్నారో దాన్ని సులభంగా వర్బ్ యొక్క మొదటి ఫామ్లో ఆటోమేటిక్గా ఈజీగా త్వరగా చెప్పేయచ్చు. దానికోసమనే ఈ యొక్క వీడియో 90వ వీడియో మీకు చేయడం జరిగింది. ఓకే, ప్రజెంట్ సింపుల్ ఫామ్లో. ఓకే, అది ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, మీరు అర్థమైంది అనుకుంటాను. వీడియోని బాగా ప్రాక్టీస్ చేయండి, చూడండి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.